అప్పలనరసకే మన ఓటు, ఈసారికి సిపిఎం పార్టీకే మన ఓటు. చుక్క గుర్తుకే మన ఓటు, చుక్క గుర్తుకే మన ఓటు. అప్పటి వరకే కానీ మనకు ప్రతి సమస్య ఈరోజు మనం ఈ స్థితిలో నుంచి అంటే అప్పటికి ఇప్పటికి మార్పు వస్తుందంటే సిపిఎం పార్టీ మన యొక్క హక్కులు కానీ మనకు ఒక సమస్య ఉన్నా ఏదైనా సరే మన పిల్లలకి ఇప్పుడు అన్ని చెప్పారు, వివరంగా చెప్పారు కదా. ప్రతి దానికి కూడా ప్రతి సమస్య కూడా ఉద్యమాలు చేసి మనకి ఏ పరిష్కారం కావాలన్నా మనకి ఈ యొక్క పార్టీ తప్పితే వేరే పార్టీ అయితే మనకు మిగతా వాళ్ళంతా ఏంటి ఓన్లీ పర్ బాబు ఈరోజు ఓటు వేయండి అంటారు, రేపు మళ్ళీ మనకు కనబడరు. మనం వాళ్ళ దగ్గర ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నా కూడా బాబు వస్తారు ఒక గంట ఇంకో గంట అని చెప్పి కబుర్లాడే మనం వెయిట్ చేసి వచ్చేస్తాం. మన వాళ్ళకి కాదు, వాళ్ళ అధికారం ఉన్నా లేకపోయినా సరే ఫోన్ కొట్టాలి కానీ 10 నిమిషాల్లో మన ఊళ్ళో ఉంటారు. కాబట్టి మనం కంపల్సరీగా మనం వేయాల్సింది సుత్తి కూడా గుర్తి మాత్రం తప్పకుండా మనం వేస్తాం, సరేనా. మనం ఎందుకంటే మనం పిలిస్తే మనకు అవసరానికి ఆదుకున్నాడు ముఖ్యం, కానీ మనకి ఈ ఒక్కరోజు కనిపించి రేపొద్దున కనిపించడానికి మనకు అవసరం లేదు కదా. మనకి ఎప్పుడు సమస్య ఉన్నా సపోజ్ మనం ఈరోజు మొక్కలు నాటే మనకు ఉదాహరణకు మన గిరిజనులకి చట్టాలు కావాలన్నా, ఇప్పుడైతే కొండ పట్టాలు కావాలన్నా, ఓ రైతుకి మనకు రోడ్డు కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఇప్పుడు లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న జీతం తక్కువ జీతం పెరగాలన్నా, ఏమి కావాలన్నా సరే ఉద్యమాలు చేసి పోరాడి ఇక్కడ నుంచి దేశం మొత్తం చర్యలు చేసి అన్ని విధాలుగా పోరాటం చేసే పార్టీ ఒకే ఒక సిపిఎం పార్టీ. మళ్ళీ వేరే పార్టీలు అందరూ వాళ్ళు ఏం చేస్తారు, మాటకి గెలుచుకుంటారు, తర్వాత గెలిచిన తర్వాత మనం చెప్పిందంతా మర్చిపోతారు. వీళ్ళకి కాదు, ఈరోజు చెప్పింది రేపు కూడా మనం గుర్తు చేస్తూనే ఉంటారు, వాళ్ళ పని చేసి పెడుతూనే ఉంటారు. కాబట్టి దయచేసి ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి ఇంకా. కాబట్టి నేను కూడా తక్కువ సమయం చెప్పేసి మీ అందరు ముగిస్తూ ఉన్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే మన ఒక్కవరే కాదు, మన 11 మండలం మొత్తం అంటే 6 మండలం మొత్తం తిరగాలి. కాబట్టి సమయం తక్కువ ఉంది, ఇంకా వారం రోజులు ఉంది. కాబట్టి వాళ్ళు కూడా వేలాది గ్రామాలకు వెళ్ళి వాళ్ళు పరిచయం చేసుకోవాలా. కాబట్టి నేను కూడా ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు పేరు తెలియజేస్తాను.